శ్రీనివాస్ గారు, అంటే ఇప్పుడే మీరే ఓ మాట అన్నారు, అరవింద్ గారు తీసుకొచ్చారు మొన్న నరసింహ సినిమా అని అన్నారు. యాక్చువల్గా మీ చేతికి ఏ సినిమా వచ్చినా ఇన్నాళ్ళు గీతా బ్యానర్లోనే కనిపించేది. బట్ లిటిల్ హార్ట్స్ కానీ లేకపోతే ఇది కానీ, అంటే దీంట్లో నా బ్యానర్ లేదు, బట్ లైక్ ద ఫిల్మ్ అండ్ మీరు ప్రమోట్ చేయండి, లేకపోతే మీరు సపోర్ట్ చేయండి, లేకపోతే మీరు రిలీజ్ చేయండి, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, పూర్తిగా గీతా నుంచి పైకి వచ్చేసినట్టు కనిపిస్తుంది. లేదండి, ఇంకా సెకండ్ ఫ్లోర్ లోనే ఉన్నాను. కానీ ఇప్పుడు మీరు అన్నమాట కనిపిస్తుంది. మొన్న అరవింద్ గారు, యూజువల్ గా అయితే మీరు ఏమన్నారు, మొన్న మేము అందరూ కలిసి గీత చేశాం కదా అని అనేవారు. అలా కాకుండా అరవింద్ గారు చేశారని అన్నప్పుడే అవునండి, అది ఆ పూర్తి క్రెడిబిలిటీ అరవింద్ గారిది అది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మీతో 100% చాలా విషయాల్లో కోఆర్డినేట్ చేసుకుంటున్నాం. ఇది కొన్ని ఏంటంటే ఇప్పుడు కొన్ని నాకు బాగా నచ్చినవి ఉంటాయి, అది నేను 100% ఆయనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అన్నీ కూడా, నేను ఏది చేస్తున్నా ఏది కూడా. అండ్ మా ఇద్దరి మధ్యలో బ్యూటిఫుల్ అండర్స్టాండింగ్ ఉంది, దాని ప్రకారమే ఏది ఎవరు అనేది నీట్గా మాట్లాడుకుని ఎదురుకెళ్తున్నాం. కానీ ఎందుకు గీత మరి తండేల తర్వాత ప్రయాణం ఒకసారి ఆపేసినట్టు కనిపిస్తుంది? అట్లాంటిది ఏం లేదండి, విత్ ఇన్ నాకు తెలిసి అంటే నెక్స్ట్ 2 monthsలో అనౌన్స్మెంట్స్ అయితే వస్తాయి గీత నుంచి. మీరు ఆ మధ్యన చెప్పేది పెద్ద అనౌన్స్మెంట్స్ వస్తాయి, 2 monthsలో వస్తాయి మొత్తం. అదే ఇప్పుడు ఈ సినిమాని మీరు ఫుల్ సినిమా చూసారా? ఫుల్ సినిమా చూశాను. మొన్న డిటిఎస్ థియేటర్ కూడా ఒక రోజు వెళ్ళాను. వెళ్ళి చిన్న చిన్న ఉన్నా కూడా తను సృజన్తో చెప్పడం జరిగింది, అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూస్ ఎట్లా ఉంటాయి ఏంటి అనేది. డెఫినెట్గా సినిమా అయితే మాత్రం చాలా బాగుంది. నేను ఫుల్ సినిమా మొత్తం ఎంటైర్ సినిమా సింగిల్ స్టిచ్లో చూసి నాకు చాలా బాగా నచ్చిన తర్వాత నేను వచ్చి కూర్చున్నాను. మీకు తెలుసు, నేను నచ్చకపోతే గమ్మున రాను ఏదో బయటికి. అంటే అది కూడా తెలుసు, కానీ మీ అంటే కమర్షియల్ టేస్ట్ కన్నా మీ పర్సనల్ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇలాంటి మంచి నవల కనిపించినా, ఇలాంటి మంచి సినిమా కనిపించినా మీరు ఎగ్జైట్ అయిపోతుంటారు. అవును, అది ఒక్కోసారి ఎగ్జైట్మెంట్ మీ వరకే ఉంటుంది, జనాల్లోకి వెళ్ళే సందర్భాలు కూడా ఉన్నాయి. అవునండి, ఇప్పుడు ఇదైతే నాకు జనాల్లోకి వెళ్తుందని నమ్మడానికి కూడా మెయిన్ కారణం ఏంటంటే దీని హానెస్టీ చెప్పడంలోనే కమర్షియాలిటీ కూడా మిస్ అవ్వలేదు. అందుకనే నేను కొంతమంది మన పాత్రికేయులు కూడా వేసి చూపించమని చెప్పాను బిఫోర్, ఎందుకంటే వాళ్ళు రాస్తే బాగుంటుందని చెప్పి. మన మధు గారు కూడా అది సజెస్ట్ చేయడం జరిగిందండి. 100% ఏంటంటే ఇట్లాంటి సినిమాలు రికగ్నైజేషన్ వచ్చి థియేటర్లో నిలబడినప్పుడు టైం తీసుకుంటాయి. బట్ ఏంటంటే అందుకనే కొంతమంది ఏంటంటే ఎదరికొచ్చి సపోర్ట్ చేస్తున్నాం ఈ సినిమాని. డెఫినెట్గా ఈ సినిమా అయితే మాత్రం టాక్ అయితే మాత్రం బాగుంది అనేది మాత్రం వస్తుంది. అది ఎంతవరకు జనాల్లోకి ఎలా వెళ్తుంది అనేది మనం వెయిట్ చేసి చూడాలి దీన్ని. బట్ దీంతో సంబంధం లేకపోయినా ప్రొడక్షన్ దగ్గరుండి మీరే చూస్తున్నారు కాబట్టి బన్నీ అట్లీ సినిమా గురించి ఏమైనా ఫ్యాన్స్కి ఒక చిన్న అప్డేట్ చెప్తారా? అది ఎన్డీఏ ఉంది, నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ ఉంది సన్తోని. ఏది మాట్లాడినా కూడా అది సన్ దీని నుంచే మాట్లాడాలి తప్ప మా అందరి చేతులు కట్టేసి ఉండేది ఆ విషయంలో. మధుశాల్ గారు కాబట్టి సార్, ఇండస్ట్రీలో హీరోయిన్ల సంపాదనే మా అందరికీ మా అయితే చాలా తక్కువ మంది తప్ప అంతంత మాత్రంగా ఉంటుంది. బనివాస్ గారు చెప్పినట్టు ఏ రియల్ ఎస్టేట్లోనూ పెట్టకుండా తీసుకెళ్ళి ఇందులో డబ్బులు పెట్టడంలో ఏంటి మీ అంత నమ్మకమా? ఈ ఫిలింలో అయితే నిజంగా అంత నమ్మకం ఉందండి. ఇప్పటి వరకు ఎన్నో ఫిల్మ్స్ మనం అటాచ్ అవుతాం, వాట్ ఎవర్ కెపాసిటీ, యాక్టర్ అనుకోండి లేకపోతే ఇంకేదైనా ఏదైనా. ఫస్ట్ టైం ఈ మూవీ చూసినప్పుడు